హాయ్, వెల్కమ్ టు ది పీవీఆర్ ఇన్స్టిట్యూట్. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టెట్ మరియు డిఎస్సి రెండిటికి మనకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ టెట్కి సంబంధించి రీషెడ్యూల్ ఇవ్వడం జరిగింది. అక్టోబర్ నుంచి మనకి ఎగ్జామ్స్ అనేది వస్తాయి. వాటితో పాటు ఇప్పుడు టెట్కి సంబంధించిన క్లాసెస్ మరియు డిఎస్సికి సంబంధించిన క్లాసెస్ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించడం జరుగుతుందన్నమాట. వీటి ద్వారా మీరు ఈ మొదటిగా వచ్చేసి మనకు ఏపీ టెట్ మరియు వీటితో పాటు మనకి ఏపీ డిఎస్సి మీకు అందించడం జరుగుతుంది. ఇవి కంప్లీటెడ్గా మీకు స్కూల్ అసిస్టెంట్ మరియు హెచ్జిటి అంటే పేపర్ 1A టెట్కి సంబంధించి, పేపర్ 1B 2A 2Bకి సంబంధించి మ్యాథమెటిక్స్ క్లాస్ ఈరోజు మనం చెప్పుకున్నాం. మ్యాథ్స్కి సంబంధించి ఇక్కడ మనము హెచ్జిటికి సంబంధించి మనము ప్రిపేర్ అవ్వాల్సినది కంటెంట్ వచ్చేసి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. యాక్చువల్గా సిలబస్లో ఇచ్చిన ప్రకారం ఏంటంటే 8th క్లాస్ వరకు, బట్ హై స్టాండర్డ్స్ 10th క్లాస్ వరకు మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మనము 6th క్లాస్ నుంచి యాక్చువల్గా 10th క్లాస్ వరకు సిలబస్లో పేర్కొనడం జరిగింది. మరి ఇంటర్ వరకు మనము వీటికి సంబంధించి సిలబస్ అనేది కవర్ చేసుకోవాల్సింది అనమాట. ఇంటర్ స్థాయి వరకు మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా మొదటిగా వచ్చేసి ఈ రెండింటికి కామన్గా ఉన్న టాపిక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ రెండింటికి కామన్గా ఉన్న టాపిక్స్ తీసుకున్నట్టయితే మనకు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మనకు ఈ రెండింటికి కామన్గా ఉంటాయి. మరి 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు సపరేట్ క్లాసెస్ పర్ హెచ్జిటి అండ్ ఇంటర్మీడియట్ క్లాసెస్ సపరేట్ క్లాసెస్ పర్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మ్యాథ్స్ సబ్జెక్ట్తో పాటు రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. మరి ఇక్కడ ఈరోజు ఈ మొదటి క్లాస్ ద్వారా మీకు తెలియజేయడం ఏంటంటే మ్యాథమెటిక్స్లో ఈ రెండింటికి హెచ్జిటికి అదేవిధంగా టెట్లో కూడా మనకు ఉపయోగపడేటువంటి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం గురించి. మరి హెచ్సిఎఫ్ ఎల్సిఎం చాలామంది వరకు తెలుసు, ఎలా చేయాలో కూడా తెలుసు. చాలామంది కోచింగ్లో కూడా చూసి ఉంటారు. కొంతమంది ఎలా చేయాలో కూడా తెలుసు, కానీ ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత ఒక క్వశ్చన్ అనేది మనకు డిస్ప్లే అయినప్పుడు టెట్లో కావచ్చు, డిఎస్సిలో కావచ్చు, ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఒకసారి కన్ఫ్యూజ్ అయిపోయి ఆన్సర్ చేయలేని పరిస్థితి కూడా రావచ్చు. మరి వీటి కోసం ఏం చేయాలంటారుగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. వాటితో బట్టి ముఖ్యంగా మనం కాన్సెప్ట్ తెలుసుకోవాల్సి ఉంటుంది. మరి హెచ్సిఎఫ్ ఎల్సిఎం గురించి మొదటిగా మనం తెలుసుకోవాల్సింది కాన్సెప్ట్. తర్వాత ప్రాబ్లమాటిక్గా ఏ విధంగా చేస్తాం, షార్ట్ కట్ మెథడ్లు ఏ విధంగా చేస్తాం, మనకి ఏది సులభమైన పరిస్థితి, ఏది సులభమైన పద్ధతిలో చేయాల్సి వస్తే ఆ విధంగా చేస్తాం అన్నమాట. ఇది తక్కువ సమయంలో ఆన్సర్ చేయాలి కాబట్టి. మరి ఈ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం గురించి ఈ క్లాస్లో పూర్తిగా తెలుసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మన మ్యాథ్స్కి సంబంధించిన పూర్తి సిలబస్కి సంబంధించి క్లాస్ వైజ్ అని చెప్పుకున్నాం. వాటితో పాటు రిమైనింగ్ సబ్జెక్ట్ కూడా డిస్కస్ చేసుకుంటూ పోతాం. ముఖ్యంగా వచ్చేసి హెచ్సిఎఫ్ అంటే మనం ఏమంటామంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంట. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. మరి తెలుగు మీడియం వాళ్ళకి చెప్పాలంటే గరిష్ట సామాన్య భాజకం అంట. అంటే గా సా బ అని మనకు తెలుసు, 6th క్లాస్లో చదువుకో అంటాం. ఓకేనా? మరి ఇప్పటికీ యూజ్ అవుతా ఉంది మనకి. మరి ఇది ఎట్లా కనుక్కోగలుగుతాం, ఏ విధంగా తెలుసుకోగలుగుతాం అంటే ముఖ్యంగా ఒక 2 నెంబర్స్ తీసుకున్నాం. సపోజు ఇక్కడ 4 and 8 అనే నెంబర్స్కి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. 4 and 8 నెంబర్కి. ఇప్పుడు వాటికి సంబంధించి ఏంటంటే ఫస్ట్ 4కి మనం తీసుకున్నట్టయితే ఇక్కడ 4కి 8కి మనం ఏం తీసుకోవాలంటే ఇక్కడ గమనించిన విషయం ఏంటంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే కాన్సెప్ట్లోనే మొదటగా ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. ఫ్యాక్టర్స్ మరి ఈ రెండింటికి మనం ఫ్యాక్టర్ తీసుకోవాలి. ఇచ్చిన 2 నెంబర్స్ ఇవ్వండి, 3 నెంబర్స్ ఇవ్వండి,
4 నెంబర్స్ 8 నెంబర్స్ నెంబర్ ఆఫ్ ఏదైనా కావచ్చు. మనకు హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కనుక్కోవాలంటే మనము కాన్సెప్ట్ బేస్డ్ తెలుసుకుంటాం. ఇక్కడ మనకు మొదటిగా ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. మొదటి స్టెప్ ఈ 4 అండ్ 8కి ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. 4కి ఫ్యాక్టర్ తీసుకోవాలంటే మనకి ఏమేమి వస్తాయి? 4కి ఫ్యాక్టర్స్ వచ్చేసి ఫస్ట్ 4 1 జా 4, 2 2 జా 4, 1 4 జా 4. అదేవిధంగా 8కి తీసుకోవాలంటే 8 1 జా 8, 4 2 జా 8 అండ్ 2 4 జా 8, 1 8 జా 8. మనం సింపుల్గా చెప్పుకోవాలంటే ఇక్కడ 4 అనే నెంబర్ నుంచి వాటిలో సగం, వాటిలో హాఫ్ 2, వాటిలో హాఫ్ 1. 8 అనే నెంబర్ నుంచి వాటిలో హాఫ్ 4, వాటిలో హాఫ్ 2 అండ్ హాఫ్ వచ్చేసి మనకి 1 అవుతుంది. ఆ విధంగా మనం ఫ్యాక్టర్స్ తీసుకోవచ్చు అనమాట. ఇది అన్ని వేళలా వర్తించుకోవచ్చు హాఫ్ హాఫ్ అనేది, కానీ ఈ విధంగా మనం ఈజీగా ఫ్యాక్టర్స్ అయితే తీసుకుంటాం. ఫస్ట్ స్టెప్ ఫ్యాక్టర్ అయిపోయింది. తీసుకున్న ఫ్యాక్టర్స్ నుంచి ఇందులో కామన్గా ఉన్నదాన్ని తీసుకోవాలి. ఇందులో కామన్గా ఉన్నదాన్ని తీసుకోవాలి. కామన్. సెకండ్ స్టెప్ వచ్చేసి కామన్. వచ్చిన ఫ్యాక్టర్స్లో కామన్గా ఉండేవి ఏమి ఉన్నాయి? 4 అనేది కామన్గా ఉంది, 2 అనేది కామన్గా ఉంది, 1 అనేది కామన్గా ఉంది. మరి నెక్స్ట్ తీసుకోవాల్సింది వీటిలో హైయెస్ట్ ఏది? థర్డ్ స్టెప్లో మనం తీసుకోవాల్సింది ఏంటంటే వీటిలో హైయెస్ట్ ఏది? ఇక్కడ కామన్గా తీసుకున్నాం. ఫస్ట్ ప్యాటర్న్ తీసుకున్నాం ఈ 2 నెంబర్స్కి. ఇందులో కామన్గా ఉన్న వాటిని తీసుకున్నాం. కామన్గా ఉండలో హైయెస్ట్ ఏది? 1 2 4. ఏది హైయెస్ట్ ఉంది? 4 అనేది హైయెస్ట్గా ఉంది. కాబట్టి మనకు హెచ్సిఎఫ్ ఏదంటే 4 అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది 4 వచ్చేసింది. ఓకే, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది మనం కాన్సెప్ట్ బేస్డ్ ఈ విధంగా తెలుసుకున్నాం. ఓకేనా? మరి ఎల్సిఎం అనేది కాన్సెప్ట్ బేస్డ్ ఏ విధంగా తెలుసుకోవాలో చూద్దాం. ఎల్సిఎం అంటే ఫుల్ అబ్రివేషన్ ఏంటంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఒక 2 నెంబర్స్ తీసుకొని వాటికి ఆ లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే మనం ఏం తీసుకుంటామంటే కనిష్ట, తెలుగులో ఏమంటామంటే కనిష్ట సామాన్య గుణకం అంటాం. దీన్ని మనము కాసాగు అని షార్ట్ ఫామ్లో అంటాం తెలుగులో. ఎల్సిఎం అన్నట్టు కాసాగు అంటాం. వీటిలో 4 అండ్ 8 నెంబర్కి మనం 4 అండ్ 8 నెంబర్కి ఎల్సిఎం ఎలా కనుక్కోవాలి? కాన్సెప్ట్ బేస్డ్. అండ్ 4 అండ్ 8కి ఇందాక మనం తీసుకున్నట్టే తీసుకుంటాం. మరి వీటిలో మనము మొదటి స్టెప్ ఏం చేస్తామంటే ఫస్ట్ మల్టిపుల్స్ తీసుకోవాలి. ఫస్ట్ స్టెప్లో మనకు మల్టిపుల్స్ తీసుకోవాలి. ఫస్ట్ స్టెప్లో వీటికి 4కి మల్టిపుల్స్ అంటే డబుల్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మన ఫ్యాక్టర్స్ అంటే వాటికి అందులో హాఫ్ వస్తూ ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ మాత్రము డబుల్ అవుతూ ఉంటాయి. 4 1 జా 4, 4 2 జా 8, 4 3 జా 12, 4 4 జా 16, 4 5 జా 20, 4 6 జా 24, 4 7 జా 28, 4 32 అండ్ 36 అండ్ 40 అండ్ సో ఆన్ వస్తుంది అనమాట. అదేవిధంగా 8 కన్నా మనం తీసుకున్నామంటే 8 2 జా 16, 8 3 జా 24, 8 4 జా 32 అండ్ 40 48 54 56 ఇక్కడ వచ్చేసి 40 48 అండ్ 54 56 అండ్ 64 అండ్ 72 అండ్ 8 అనేది ఈ విధంగా మల్టిపుల్ తీసుకున్నాం. మనం మినిమం ఎన్ని తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మినిమం వచ్చేసి ఇక్కడ ఒక 5 to 6 మల్టిపుల్ తీసుకున్నా సరిపోతుంది అనమాట. ఎందుకంటే మనం జస్ట్ మల్టిపుల్స్ అనేది ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కనీసం అంటే ఒక 5 to 6 తీసుకున్నా సరిపోతుంది. కాబట్టి వీటికి సంబంధించిన 4 అండ్ 8కి సంబంధించి మల్టిపుల్స్ తీసుకున్నాం ఫస్ట్ స్టెప్. మరి సెకండ్ స్టెప్ కన్నా తీసుకున్నట్టయితే ఇందులో కామన్ మల్టిపుల్ ఏంది? ఏదైనా కానీ ఈ రెండింటికి ఉన్నాయి. ఈ రెండింటికి మనం వచ్చేసి మనం 4 అండ్ 8కి సంబంధించి మల్టిపుల్స్ తీసుకున్నాం. మల్టిపుల్స్ తీసుకున్న తర్వాత ఇందులో కామన్గా ఉండేటి ఏమిటి తీసుకుంటాం. కామన్గా ఉండేట్టుగా మనం గమనించినట్టయితే ఇందులో 8 కామన్గా ఉంది. తర్వాత తీసుకున్నట్టయితే 16 అండ్ 16 కామన్గా ఉంది. అండ్ తీసుకున్నట్టయితే 24 కామన్గా ఉంది.
ఇంకా మనకు చాలా వరకు వస్తానంటే కామన్. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ మల్టిపుల్స్ తీసుకోవాలి, తర్వాత కామన్గానే తీసుకోవాలి. మరి థర్డ్ స్టెప్ ఏంటంటే మనకి థర్డ్ స్టెప్ లీస్ట్ వాల్యూ తీసుకోవాలి. ఎప్పుడైనా ఒకటి గమనించండి, మనం ఎక్కువ మల్టిపుల్స్ తీసుకోపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ మనము 8 అనేది కామన్ మల్టిపుల్, 16 అనేది కామన్ మల్టిపుల్, 24 అనేది కామన్ మల్టిపుల్. ఇంకా పోయే కొద్దీ హైయెస్ట్ కామన్ మల్టిపుల్ వస్తుంది కానీ లీస్ట్ కామన్ మల్టిపుల్ రాదు. కాబట్టి మన లీస్ట్ ఈ నెంబర్స్లో 8, 16, 24 ఈ నెంబర్స్ మనకు లీస్ట్ వాల్యూ ఏది? ఫస్ట్ స్టార్టింగ్ నెంబరే మనకు వస్తుంది అనమాట ఆన్సర్. ఏదైతే మొట్టమొదటి కామన్ మల్టిపుల్ ఏదైతే ఉంటుందో ఆ మొట్టమొదటి మనకు ఎల్సిఎంగా తీసుకోవచ్చు. కాబట్టి ఎల్సిఎం ఆఫ్ 4 అండ్ 8కి సంబంధించి ఏం తీసుకుంటామంటే 8 అనేది వస్తుంది. ఈ విధంగా మనము ఈ కాన్సెప్ట్ బేస్డ్ మనం తీసుకోగలుగుతాం, కాన్సెప్ట్ బేస్డ్. మరి అదేవిధంగా నెక్స్ట్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా మనం ఏ విధంగా సాల్వ్ చేయగలుగుతాం ఈ హెచ్సిఎఫ్ కానీ ఎల్సిఎం కానీ. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ తీసుకున్నట్లయితే కనుక ఇందులో ఈ 4 and 8కి సంబంధించి 4 ఈ విధంగా తీసుకుంటాం అండ్ 8 ఈ విధంగా తీసుకుంటాం. ఇక్కడ 4కి 2తో చేస్తాం, 2 2 జా 4, ఓకేనా. తర్వాత 2 1 జా 2, అంటే ఇక్కడ లాస్ట్ 1 వచ్చినందుకు చేస్తాం. ఇక్కడ 4 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి 2తోనే చేస్తాం. ఈవెన్ నెంబర్స్ వచ్చినప్పుడు మనకు 2తో ఎప్పుడు చేయాల్సి వస్తుంది అంటే ఇక్కడ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ వచ్చినప్పుడు మనము ఈ 2తో చేస్తాం అనమాట, 2తో చేస్తాం. అదేవిధంగా 3 వచ్చినప్పుడు ఏం చేస్తామంటే 3 కానీ యాక్చువల్గా వచ్చేసి 9 కానీ 1 కానీ 7 కానీ వచ్చినప్పుడు మనము 3తో అనేది చేస్తాం. అదేవిధంగా 5 అనేది మనము 5 కానీ మ్యాక్సిమం 5తో చేస్తాం, లేదంటే 0 వచ్చినప్పుడు కూడా చేసే ఆస్కారం అయితే ఉంటుంది అనమాట. 0 అనేది 2తో చేయొచ్చు అండ్ 5తో కూడా చేయొచ్చు. 6 అనేది 3తో చేయొచ్చు, లేదంటే 2తో కూడా చేయొచ్చు. మ్యాక్సిమం ఈవెన్ నెంబర్స్ అనేది మనకి 2తోనే చేస్తాం. ఓకే, ఆడ్ నెంబర్స్ అనేది 3తో చేస్తాం. 5 లాస్ట్ డిజిట్ 5 వచ్చినది 5తో చేస్తాం అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ 3 గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 4తో తీసుకున్నట్టయితే కనుక ఈవెన్ నెంబర్ కాబట్టి మనము 2 2 జా 4, 2 1 జా 2 అని తీసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఈవెన్ నెంబర్ కాబట్టి 2 4 జా 8 అండ్ 2 2 జా 4 అండ్ 2 1 జా అని లాస్ట్ తీసుకుంటాం, లాస్ట్ 1 వచ్చినంత వరకు. మరి ఇక్కడ 4 కనుక తీసుకున్నట్టయితే మనకి ఏమొస్తుంది? 4కి వచ్చేసి 2 × 2 అనేది అవుతుంది. 4కి వచ్చినట్టయితే మనకి 2 × 2 అవుతుంది. ఇక్కడ దేనికి సంబంధించి అయితే కనుక అదేవిధంగా 8కి సంబంధించి తీసుకున్నట్టయితే మనకు 2 × 2 × 2 అవుతుంది అనమాట. 4కి అండ్ 8కి ఈ విధంగా వచ్చినాయి. మరి 4కి మనము తీసుకున్నట్టయితే 2 × 2 2² అవుతుంది. అదేవిధంగా 8 కన్నా తీసుకున్నట్టయితే కనుక మనకి ఇక్కడ 2 క్యూబ్డ్ అవుతుంది. 2లో 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే హెచ్సిఎఫ్ కనుక్కునేటప్పుడు మనం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇందులో కామన్గా ఉన్న వాటిని తీసుకోవాలి. ఫస్ట్ మొట్టమొదటిగా కామన్గా ఉన్న వాటిని తీసుకోవాలి. కామన్గా ఉన్న వాటిలో ఈ డిగ్రీ ఉంది కదా, 2కి డిగ్రీ ఎంత 2, ఇక్కడ 2కి డిగ్రీ ఎంత 3 ఉందన్నమాట. ఇందులో లోయెస్ట్ ఏది? హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే ఫస్ట్ కామన్గా ఉన్న వాటిని తీసుకోవాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఓకే. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటారుగా ఇందులో స్మాల్ నెంబర్ ఏది? స్మాల్ నెంబర్ అంటారుగా డిగ్రీ ఏదైతే తక్కువ ఉంటుందో అదే స్మాల్ అనమాట. కాబట్టి ఈ రెండిట్లో స్మాల్ నెంబర్ ఏమొస్తుంది? 2² 2² అంటే ఎంత? 4 అనేది మనకు ఆన్సర్ వచ్చింది హెచ్సిఎఫ్. ఓకేనా, మన కాన్సెప్ట్ బేస్డ్ చేసినా అది వచ్చింది. అదేవిధంగా ఎల్సిఎం కనుక కనుక్కోవాలంటే ఇందులో కామన్గా తీసుకోవాలి. ఫస్ట్ కామన్గా తీసుకోవాలి. తర్వాత ఇందులో హైయెస్ట్ నెంబర్ తీసుకోవాలి. హైయెస్ట్ నెంబర్ మీరు గమనించుకోవాలి. ఇక్కడ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ విషయంలో ఎల్సిఎంలో కామన్గా తీసుకొని తర్వాత హైయెస్ట్ నెంబర్ తీసుకోవాలి. హైయెస్ట్ నెంబర్ ఏముంది? 2 క్యూబ్డ్. 2 క్యూబ్డ్ ఎంత? 2 × 2 × 2 2 క్యూబ్డ్ ఏమవుతుంది? 8 అవుతుంది. కాబట్టి ఎల్సిఎం ఏమవుతుంది అంటే 8 అవుతుంది. ఈ విధంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కాన్సెప్ట్ బేస్డ్ కానీ మనము ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఈ విధంగా తీసుకోవచ్చు. మీకు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మనకు అర్థం కాకపోతే మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. వాటితో బట్టి కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పడం జరుగుతుంది. మరింత సులభంగా షార్ట్ కట్ మెథడ్లో కూడా చేయొచ్చు. మరింత సులభంగా
మరింత సులభంగా అంటే విత్ ఇన్ సెకండ్స్లో సాల్వ్ చేసే విధంగా హెచ్సిఎఫ్ వచ్చినా ఎల్సిఎం వచ్చినా కానీ 2 నెంబర్స్తో ఎల్సిఎం కనుక్కోమన్నా 3 నెంబర్స్తో కనుక్కోమన్నా 5 నెంబర్స్తో కనుక్కోమన్నా కానీ మనం ఏ విధంగా షార్ట్ కట్ మెథడ్ యూజ్ చేసి విత్ ఇన్ సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు అనేది నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని క్లాసెస్ కోసం మీరు మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఫ్రీ క్లాసెస్ కోసం పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. Subscribe PVR Institute YouTube channel for free classes and download PVR Institute app from Play Store for online coaching or contact 6301869569 9004099905. బ్యాంకింగ్, ఎస్ఎస్సి, డిఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు సచివాలయం జాబ్స్ కి అతి తక్కువ ఫీజుతో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అత్యుత్తమ శిక్షణ ఇస్తున్న ఏకైక విద్యా సంస్థ పీవీఆర్ ఇన్స్టిట్యూట్. కోచింగ్ కు రాలేని వారికి సైతం ఆన్లైన్ కోచింగ్ ఇస్తూ చాలా మంది ఆస్పిరెంట్స్ ను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన సంస్థ పీవీఆర్ ఇన్స్టిట్యూట్. నాగ దస్తగిరి రెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హోమస్పేట, ప్రొద్దుటూరు, కడప జిల్లా. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. డైరెక్టర్ పివి రమణ. కాంటాక్ట్ నంబర్ 9888266623. PVR Institute, one-stop solution for all competitive exams. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్లో హైయెస్ట్ స్కోర్ సాధించడం కొరకై మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తాయి. అదేవిధంగా డిప్లొమాలో కూడా. కాబట్టి ఎవరైతే ఇంటర్మీడియట్ డిప్లొమా చదువుతున్నారో వాళ్ళు మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ చేరడం వలన నెక్స్ట్ పబ్లిక్ ఎగ్జామ్స్లో మంచి స్కోర్ సాధించే అవకాశం అయితే ఉంటుంది. PVR Institute, నాగదస్తగిరి రెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హోమస్పేట, ప్రొద్దుటూరు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. డైరెక్టర్ పివి రమణ 9888266623.